నమస్తే, వెల్కమ్ టు D24 టీవీ న్యూస్. విజయవాడ ఐజేయు 11 ప్లీనరీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన ఐజేయు ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, సీనియర్ జర్నలిస్టులను ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి. సెంట్రల్ లొకేషన్ లో అప్పట్లో ప్రెస్ కౌన్సిల్కి సోమాజి కూడా ఇచ్చాం. దాస్ గారి హౌస్ ఆపోజిట్ విద్యుత్ సౌద. ఐ రిమెంబర్ ఈవెన్ టుడే వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్. వెన్ దే ఆస్క్డ్ మీ immediately that building was meant for minister always. I gave it to press club at that time. I remember that. And also మీ ఆఫీస్ కూడా ఇచ్చాం అనుకుంటాం. ల్యాండ్ ఆఫీస్ కూడా ల్యాండ్ ఇచ్చాం. ప్రెస్ క్లబ్స్ అన్ని జిల్లాల్లో కూడా ఇచ్చాం. అక్కడ ఇక్కడ ఎవ్రీ టైం ఇస్తున్నాం. ఈసారి కూడా మీరు ఇక్కడ ల్యాండ్ అడిగారు అమరావతిలో, తప్పకుండా కన్సిడర్ చేస్తాం. అమరావతిలో అది ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్. హైదరాబాద్లో ల్యాండ్ అంతా నాకు ఫ్రీగా వచ్చింది. నేను కూడా డెవలప్మెంట్ చేస్తూ ఫ్రీగా ఇచ్చేవాడిని. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ మానిటైజేషన్, నేను ఖర్చు పెట్టే డబ్బులు మళ్ళీ ల్యాండ్ ద్వారా నాకు రావాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఐ కెనాట్ రీపే దట్ మనీ. వాటర్ మీ శ్రీనివాసరెడ్డి గారు చాలా తెలియక లీజుకి ఇమ్మంటున్నాడు. మా కమిటీకి చెప్తాను ఏ విధంగా చేయాలో. మీ ఇద్దరు కూర్చొని ఒకసారి రికార్డ్ చేసుకొని మా మంత్రికి చెప్తాను. ఇద్దరికి ఆమోదయోగ్యంగా వెల్ఫేర్ విషయంలో ఆల్వేస్ ఐఎమ్ విత్ యూ. అక్రిడేషన్కి ఆ రోజు మొదలు పెట్టాం. జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి ఆ రోజు చేశాం. మీ మీద దాడులు జరిగితే విచారణ కోసం ఎస్పీ స్థాయిలో ఒక ఆఫీసర్ని వేసి I4 కమిటీ కూడా వేసి ఇది చేసేవాళ్ళం. ఇంకొక ట్రైపాట్రేట్ కమిటీ కూడా వేసాం. 2014 తర్వాత డెస్క్ జర్నలిస్టులకి, సబ్ ఎడిటర్లకి అక్రిడేషన్, బస్సు ప్రయాణంలో రాయితీలు ఇచ్చాం. ఇంకొక పక్కన రాజధానిలో కూడా మీకు ఇచ్చాం, కానీ మీకు వచ్చినట్లేదు ఆ ల్యాండ్. అప్పట్లో అమరావతిలో కూడా ఇచ్చారు, గవర్నమెంట్ ఇవ్వలేదు. 14-19 10 లక్షలు ఇప్పుడే సుబ్బారావు చెప్పారు. 10 లక్షల రూపాయలు మినిస్ట్రీస్ హియర్. తప్పకుండా మినిస్టర్ గారు అనలైజ్ చేసి ఇమ్మీడియట్ గా ప్రాసెస్ చేసి రెండోది హైదరాబాద్ కూడా దిగేశారు. అదే మరి 18-20 మందికి అక్రిడేషన్స్ ఇస్తే దాన్ని సగం తగ్గించారు. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇది ఇంకా మిగిలిన చిన్న చిన్న డిమాండ్స్ ఉన్నాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను ఎప్పుడూ మీకు ఫ్రెండ్లీగా ఉంటా. అదే సమయంలో ఇప్పుడే మీ ఆల్ ఇండియా లెవెల్లో కూడా చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అర్లియర్ when I joined in politics, only print media. Afterwards, electronic media has come. At that time, all media were professional. Managements are professional, or somebody, they used to have media. Only communist parties used to have paper to promote their ideology. Even sometimes, they tried to promote their ideology, but it is not up to the mark. People won't take. That is what I am thinking from the beginning. Your ideology, communist parties, earlier only 2 communist parties used to have media, not political parties. But they are political parties, they used to have. But today,